అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపం దాల్చాయి. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటోంది. హర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా ప్రారంభించిన సైనిక చర్య ఇప్పుడు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసింది. ఇరాన్పై మరోసారి అటాక్ మొదలుపెట్టింది అమెరికా. అంతర్జాతీయ నౌకాయాన భద్రతను దెబ్బతీస్తున్న ఇరాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు సరికొత్తగా మరోసారి భారీ వైమానిక దాడులను ప్రారంభించాయి. క్విష్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్లోని 140 మిలిటరీ కేంద్రాలపై క్షిపణులు, యుద్ధ విమానాలతో అమెరికా విరుచుకుపడింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ కంట్రోల్ రూమ్లు, రాడార్ వ్యవస్థలు, కోస్టల్ డిఫెన్స్ బ్యాటరీలను అమెరికా యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు ధ్వంసం చేశాయి. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే సాధారణ పౌర నావికులు, అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా ఈ తాజా దాడులు జరిగినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ జలాల్లో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఇరాన్ దళాలను జవాబుదారీగా మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఈ దాడులకు రాతపూర్వక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా తాజా దాడుల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం మరింత ముదిరింది. ఇరాన్ సైతం ఎదురు దాడులు మొదలు పెట్టడంతో గల్ఫ్ రీజియన్లోని అమెరికా నౌకాదళం, ఎయిర్ బేస్లు, అంతర్జాతీయ సంకీర్ణ దళాలు హై అలర్ట్లో ఉన్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్లో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని మండిపడింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇటీవల జరిగిన దౌత్యపరమైన ప్రయత్నాలను అమెరికా చర్యలు పూర్తిగా నీరుగార్చాయని ఇరాన్ ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా జరిగే సైనిక చర్యల కోసం ఏ దేశమైనా తమ భూభాగాన్ని, సైనిక వసతులను ఉపయోగించుకోవటానికి అనుమతిస్తే ఆయా దేశాలను తాము టార్గెట్ చేసి అటాక్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు మస్కట్ చర్చల ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. అవన్నీ పచ్చి అబద్ధాలు అని పేర్కొంది. మస్కట్లో జరిగిన దౌత్యపరమైన చర్చలు కేవలం హర్ముజ్ జలసంధి నిర్వహణ, అంతర్జాతీయ నౌకాయాన మార్గాల భద్రత ఏర్పాట్లపై మాత్రమే కేంద్రీకృతమయ్యాయని అమెరికా చెబుతున్నట్లు ఇతర అంశాలపై కాదని ఇరాన్ స్పష్టం చేసింది.